I dream of day, I dream of watching you fade away. తాండవం స్వామి తాండవం నిజంగా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అయితే జరుగుతుంది. గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే ఏ సెంటర్ దగ్గర మొదలు పెట్టి డి సెంటర్ వరకు లేపి కొడతాడు అనమాట. మామూలుగా లేదు. మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే నిన్న రాత్రి 11:40 అయితే హైదరాబాద్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. విత్ ఇన్ 45 minutes లో హైదరాబాద్ సిటీలో 1 crore క్రాస్ అయింది. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. జస్ట్ అలా స్క్రోల్ చేస్తుంటే రిఫ్రెష్ అవుతుంటే చాలు టికెట్స్ అయితే అలా సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి. ఏఎంబి మాల్ కావచ్చు, ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, మోసాపేట లాంటి ఏరియాల్లో కూడా టికెట్ మొక్కలేదనమాట. బెనిఫిట్ షోలు అలా పెట్టగానే అలా అయిపోతున్నాయి. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్. అంటే తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో అయితే వెయిట్ చేస్తూ అయితే ఉన్నారు. అలా ఓపెన్ అయినాయి, అలా లేపేశారు అంతే. మామూలుగా లేదు ర్యాంపేజ్. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ జీవో ప్రకారం గేమ్ చేంజర్ సినిమా షోలు పొద్దున్న 4 గంటల నుంచి అయితే తెలంగాణలో అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మల్టీప్లెక్స్ లో 150 అయితే పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇంకా సింగిల్ థియేటర్స్ లో అయితే 100 రూపాయలు అయితే పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇంక ఇది పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలు అయితే గేమ్ చేంజర్ సినిమా ఫేవర్ తో తగలబడిపోతున్నాయి అనే చెప్పాలి. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి ఫీట్ అయితే జరిగింది. రికార్డ్ నెంబర్ ఆఫ్ 1 AM షోలు అయితే విజయవాడలో అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్. ఇంకా వైజాగ్ సిటీలో అయితే 2 crore క్రాస్ అయిపోయింది ఓన్లీ బెనిఫిట్ షోలతోనే. నిజంగా ఉత్తరాంధ్రలో అయితే గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. నిజంగా నెల్లూరు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 100కి పైగా షోలు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. ఇంకా ఏలూరు, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు అబ్బో మామూలుగా లేదనమాట ర్యాంపేజ్ అయితే. ఇంకా తమిళనాడులో బుకింగ్స్ ఎలా ఉన్నాయ్యా అంటే ఒక మీడియం తమిళ్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటదో ఆ రేంజ్ బుకింగ్స్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఉన్నాయి. నిజంగా నెక్స్ట్ లెవెల్ అది. తమిళనాడులో కుంభస్థలాన్ని అయితే మనం అయితే బద్దలు కొట్టబోతున్నాం. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే కాదు, 1 of the మోస్ట్ కలెక్టెడ్ తెలుగు సినిమాగా తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమా అయితే నిలవబోతుంది. ఇంక ఈ రోజు పొద్దున్నే మన తమనన్న ఒక ట్వీట్ అయితే వేశాడు అనమాట. రామ్ అచ్చా సాంగ్ కి థియేటర్స్ తగలబడిపోతాయని. ఇదైతే 100కి 100% అయితే నిజం అనమాట. ఆ బీట్స్ వింటేనే అసలు మామూలుగా ఉండదు. అలాంటిది స్క్రీన్ మీద మన రామ్ చరణ్ గారి స్టెప్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ పూనకాలు వస్తాయి ఫ్యాన్స్ కి. ఇంకా నిన్న రాత్రి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు. నిజంగా దాంట్లో కొన్ని స్టిల్స్ వస్తుంటే, మెయిన్ గా అప్పన్న స్టిల్స్ చూస్తుంటే స్వయం కృషిలోని చిరంజీవి గారు అయితే గుర్తొచ్చాడు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే 1.5 million అయితే క్రాస్ అయింది. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. 2 million అయితే క్రాస్ అయితే మనకి Day 1+ ప్రీమియర్స్ అయితే కలుపుకొని. ఇక్కడ మీరు ఓవర్సీస్ అంటే ఓన్లీ అమెరికానే అనుకుంటారు, అమెరికా కాదు. ఇంకా చాలా దేశాలు అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆస్ట్రేలియా, UAE, లండన్ ఇలా చాలా దేశాలు అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇదంతా కలుపుకొని 1.5 million దగ్గరలో అయితే మన గేమ్ చేంజర్ సినిమా అయితే ఉంది. 2 million అయితే ఖచ్చితంగా దాటొచ్చు, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే మరి అందరికి టికెట్స్ అయితే దొరికినాయని అయితే అనుకుంటున్నా. ఇంకా అలాగే లాస్ట్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్